హాయ్ ఆల్, పోచంపల్లిలో శారీ వీవింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. దిస్ ఈజ్ లైక్ ఎన్ ఎడ్యుకేషనల్ వీడియో అనమాట. సో మొత్తం వీడియో చూడండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అలా పునర్వి అనే హ్యాండ్లూమ్స్ యూనిట్కి వెళ్ళాము. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మొత్తం కుకున్స్ని బాయిల్ చేసి దాని సిల్క్ అంతా పుల్ చేసి ఇలా వీల్స్కి రోల్ చేస్తారనమాట. రోల్ చేసింది ఇప్పుడు ఇక్కడ యాన్ జనరేట్ చేస్తున్నట్టు సన్న స్ట్రింగ్ ఇలా జనరేట్ అవుతుంది అనమాట, అది రొటేట్ అయినప్పుడు. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే రెండింటిని కలిపి ఒక యాన్ క్రియేట్ చేస్తారు, ఆర్ మూడింటిని కలిపి చేస్తారు, ఆర్ నాలుగుటిని కలిపి ఒకటి. శారీ థిక్నెస్ రిక్వైర్మెంట్ని బట్టి అలా చేస్తారనమాట. సో మీరు ఇక్కడ చూస్తే రెండు కలిపి ఒక దారం క్రియేట్ అవుతుంది. సో ఇలా యాన్ని వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డయింగ్. ఈ తయారు చేసిన యాన్ని డయింగ్ చేస్తారనమాట. సో ఇదంతా డయింగ్ యూనిట్. నెక్స్ట్ ఏంటంటే మనకు మలేషియన్ సినిమాలో చూసాం కదా, ఆయన కనిపెట్టిన మిషన్ అనమాట ఇది. సో మనకి డిజైన్ ఎలా కావాలంటే అలా అన్ని థ్రెడ్స్ని ఇది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఈ మిషన్. మనం సెట్టింగ్స్ని చేస్తే అది రొటేట్ అయితే ఇలా కలెక్ట్ చేసుకుంటుంది మొత్తం థ్రెడ్స్ని. సో ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ థ్రెడ్స్ని కలెక్ట్ చేసి ఇలా డిజైన్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. ఒక డిజైన్ చూసారా, ఈ ప్రింట్అవుట్ ఇలా తీసుకొని సైకిల్ ట్యూబ్స్ది రబ్బర్ ఉంటుంది, దాంతో టై చేస్తున్నారనమాట మొత్తం ఆ దారాల స్ట్రింగ్స్ బట్టి. సో ఇది ఒక 7-8 శారీస్కి సరిపోతుంది ఈ థ్రెడ్స్. సో డిజైన్ థ్రెడ్స్ ఇలా డిజైన్ని చూసి ఇలా ప్రిపేర్ చేస్తారనమాట. చేసిన తర్వాత దీన్ని డయింగ్ చేస్తారు వాళ్ళు. సో చూసారా, ఇది ఇక్కడ డయింగ్ చేశారు. సో నెక్స్ట్ లెవెల్ మళ్ళీ టైయింగ్ చేస్తున్నారు అనమాట, మళ్ళీ డయింగ్ చేయడానికి. సో ఇది ఒక ప్రిపేర్ అయిన దారాలు అనమాట. ఇవన్నీ ఒక డిజైన్ థ్రెడ్స్ శారీకి కావాల్సినవి. చూసారంటే ఇవి స్ప్రెడ్ చేస్తే మీకు డిజైన్ ఇలా కనిపెడుతుంది. సో దీన్ని ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తారు శారీ వీవింగ్ అప్పుడు. సో ఇది డయింగ్ అనమాట, ఆ థ్రెడ్స్ని ఇలా డై చేస్తున్నారు వాళ్ళు. సో ఇది ఫైనల్ స్టెప్ అనమాట. ఇక్కడ వీవింగ్ చేస్తారు మొత్తం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ డిజైన్ లేనట్టు దిస్ ఇస్ ఎ ప్లెయిన్ శారీ. సో జస్ట్ చూస్తున్నారు కదా, ఇలా వీవింగ్ చేస్తే ఒక ప్లెయిన్ శారీ వస్తుంది. సో మెయిన్ థ్రెడ్స్ అండ్ జరీ కింద జరీ బార్డర్కి చేస్తున్నారు. సో ఇది అనదర్ శారీ అనమాట. ఇక్కడ బేస్ శారీ ఏమో ఆఫ్ వైట్ అనమాట. సో ఇక్కడ డిజైన్ చూసారా ఎలా జనరేట్ అవుతుందో. ఇలా క్రియేట్ అవ్వాలి ఏం చేస్తారంటే మనం డిజైన్ థ్రెడ్స్ ఇందాక చూసాం కదా, వాళ్ళు టై చేసి డై చేశారు. ఆ థ్రెడ్స్ని ఒక చెక్కకి చుడతారనమాట. చుట్టి అది అప్పుడు వీవింగ్ చేసినప్పుడు అక్కడ ఇక్కడ రొటేట్ అవుతుంది. అది రొటేట్ అయినప్పుడు ఇక చూసారా, ఇది డిజైన్ థ్రెడ్ అనమాట. ఇట్లా చుడతారు, అది రొటేట్ అయినప్పుడు ఇలా మనకు శారీ క్రియేట్ అవుతుంది. శారీ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాపర్ ఫినిషింగ్ కోసం ఇలా గ్లాస్ పెట్టి ఇలాగా స్మూత్ చేస్తారనమాట. అప్పుడు వీవింగ్ అయినప్పుడు అది స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇది ఇంకొక మెథడ్ ఆఫ్ వీవింగ్ అనమాట. ఇది పిట్లూమ్ వీవింగ్ అంటారు. ఇది ఓల్డ్ మెథడ్ ఆఫ్ డూయింగ్ అనమాట. సో ఇది చూసారంటే ఒక పిట్లో కూర్చొని చేస్తున్నాడు. ఇది ఓల్డ్ పాతకాలంలో. ఇప్పుడు యాక్చువల్ అక్కడ ప్రతి ఇంట్లో ఇది ఉంటుందన్నమాట, పిట్లూమ్ వీవింగ్ చేస్తారు ప్రతి ఒక్కరు ఇక్కడ. సో ఇక్కడ చూసారా శారీ వీవింగ్ ఎలా జరుగుతుందో. సో ఫైనల్గా అయ్యాక ఇక్కడే షాప్ ఉందన్నమాట. సో దే ఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ ఇక్కడ. సో ఇట్స్ బ్యూటిఫుల్ శారీస్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ హ్యాండ్లూమ్స్. చాలా చాలా బాగున్నాయి. 7,000 నుంచి లైక్ 1 lakh 2 lakhs వరకు ఉన్నాయన్నమాట. సో ఎప్పుడో ఒక రోజు వీక్లో హ్యాండ్లూమ్స్ వేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఒక శారీ చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఇట్స్ లైక్ 5 days to 10 days అలా పడుతుంది. సో ఇది లాంగ్ ప్రాసెస్. ఓకే, హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ.